నెల్లూరు వీఆర్ హైస్కూల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్య ప్రారంభమైంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 7న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాథమిక తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. తల్లిదండ్రులు విద్యార్థులతో పాఠశాల సందడి వాతావరణంగా మారింది. విద్యార్థులు థ్యాంక్యూ నారాయణ సార్ నినాదాలతో మంత్రిని ఆనందపరిచారు. మంత్రికి పేద తల్లిదండ్రులు భావోద్వేగాలు స్ఫూర్తిదాయకమయ్యాయి. దాదాపు 10,000 మంది విద్యార్థులు, పేద విద్యార్థులు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే తల్లి లేరు, కొందరికి తండ్రి లేరు, పాసి పని చేసుకుంటున్నారు 3-4 ఏళ్లలో. కొందరు బీడీలు చుట్టలు చుట్టుకోట్టు రోజు 50 రూపాయలు 100 రూపాయలు వస్తుంది. అటువంటి వాళ్ళకి మెజారిటీ సర్రేపల్లి కాలువకట్ట, పెన్నాకట్ట, జాఫర్ కట్ట, కుసుమ హరిజనాల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు మనిషికి ఒక స్కూల్ని P4 ప్రోగ్రాం, సీఎం గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ P4 ప్రోగ్రాంలోనే మీరు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసి నెల్లూరులో ఈరోజు 8,000 మంది పిల్లలు మున్సిపల్ స్కూల్ చదువుతున్నారు. అన్ని స్కూల్స్ ఫిల్ అయితే 10,000 మంది చదవడానికి అవకాశం ఉంది. అది చేయాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి ముందు రావాల్సిందిగా దాతల్ని, ముందుగా అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. వాళ్ళకి కృతజ్ఞతలు కూడా. థ్యాంక్ యూ.